కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక మెడికవర్ హాస్పిటల్‌లో ఉండడం జరిగింది. మనతో పాటు న్యూరో సర్జన్ లింగోల చందు మనతో ఉన్నారు. ఎంతో మందికి ప్రాణాన్ని నిమిషాల్లో ఆయన నివృత్తి చేసి ఆ సమస్యని అక్కడే ఆపి అక్కడ మృత్యువుకి, ఇటు పేషెంట్‌కి మధ్యలో ఆయన నిలబడి ఈ విధంగా ఎన్నో పేషెంట్స్ అయితే సక్సెస్‌ఫుల్ రేట్‌లో ఆయన ఉన్నారు. అటువంటి డాక్టర్ మెడికవర్ హాస్పిటల్‌లో ఉండడం కాకినాడ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్న తరుణంలో మరి ఈరోజు 7 టైమ్స్ న్యూస్ ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. అసల న్యూరో సంబంధించి సమస్యలేమున్నాయి? ఆర్‌టిఐ ఏంటి? అసల న్యూరో సర్జన్ వల్ల వచ్చే ఇబ్బందులేంటి? దానివల్ల ప్రమాదాలేంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు న్యూరో సర్జన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, మీరు కాకినాడలో బెస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్‌గా పేరుగాంచున్నారు. ఎంతోమంది ప్రాణాలకి మీరు ప్రాణం పోసి వాళ్ళని సజీవంగా మళ్ళీ ఇంటికి పంపించే తరుణం మేము చూసాము. అటువంటి మీరు మెడికవర్ ఉండడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా భావిస్తున్న తరుణంలో అసలు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? అసలు ఆర్‌టిఐ అంటే ఏంటి? ప్రజలకు అవగాహన ఇవ్వాలంటే మీరేం చెప్తారు? ఆర్‌టిఐ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అండి. మనం ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గురించి ఎందుకు మనం హైలైట్ చేయాలి అంటే, ఇందులో యువత తీవ్రమైన గాయాలకు గురవుతున్నారు. యువత అంటే 20-30 సంవత్సరాలు ఉండే వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరు గత 15 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే గనక మనం 5 సర్జరీస్ చేశాం. ఈ 15 రోజుల్లో కేవలం యాక్సిడెంట్ కేసెస్, బ్రెయిన్ సర్జరీస్ 5 చేశాం. వాళ్ళ వయసు 20-30 మధ్యలో ఉంది. 20-30 మధ్య వయసు ఉన్నవాళ్ళు అంటే, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన వయసది. ఒక ఫ్యామిలీ ఆ వయసు యువకుల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ యాక్సిడెంట్‌కి గురవ్వడం, ఫ్యామిలీ అంతా ఎంతో ఒత్తిడికి గురవ్వడం. ద్వారా ఆయన రికవర్ అవ్వడానికి 3 నెలలు పడతది. అదృష్టం బాగోకపోతే ఒక్కోసారి ప్రాణం కూడా కోల్పోవాల్సొస్తది. ఒకవేళ ఎంత రికవరీ చేసినా కొన్ని డిఫెక్ట్స్‌తో బయటపడతారు. అంటే ఫిట్స్ రావడం గానీ, లేకపోతే కొంచెం సరిగ్గా నడవలేకపోవడం గానీ, ఆయన రోజు చేసుకునే పనులకు కూడా, దైనందిన పనులకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడాల్సొస్తది. సో, ఇవన్నిట్లికి కారణం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సో, మనం ఆటిల్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్త పడగలిగితే, అది మనం ఎంతోమంది ఫ్యామిలీస్‌ని సపోర్ట్ చేయగలుగుతాం ఇండైరెక్ట్‌గా. ఒకటే నా ముఖ్యమైన విజ్ఞప్తి అందరికీ, కొంచెం పేరెంట్స్ కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు ఈ పిల్లలకు గానీ, ఇంట్లో ఉన్న యువకులకు గానీ హెల్మెట్ ధరించడం. ముఖ్యంగా ఫోను మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఇలా పెట్టి డ్రైవ్ చేస్తారు. అటెన్షన్ ఉండదు. రెండోది హై స్పీడ్ బైక్స్. మూడవది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం. దీని వలన ముఖ్యంగా యువత 20-35 సంవత్సరాలు. ఇప్పుడే ఒక క్యాజువాలిటీలో కేస్ అటెండ్ అయ్యొచ్చాను. మళ్ళీ ఇంక నైట్ ఇంకో కేస్ ఏమన్నా రావచ్చు. సో, ఇలాగా ఒక్కొక్క ఫ్యామిలీ, రోజుకి ఒక్కొక్క ఫ్యామిలీ చితికిపోతుందండి. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయి ఉంటారు. యూజువల్‌గా ఇలా బైక్స్ కోసమే, బైక్ డ్రైవింగ్‌లోనే. కారులో మనం వెరీ రేర్‌గా చూస్తాం. కార్ యాక్సిడెంట్ అయ్యి, హాస్పిటలైజ్ అయిపోయి సర్జరీకి వెళ్ళేదనేది కార్‌లో వెరీ రేర్‌గా చూస్తాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ముఖ్యంగా గురవుతున్నారు. దానివలన ఆరోగ్య సమస్యే కాదు, ఫైనాన్షియల్‌గా కూడా చితికిపోతున్నారు ఫ్యామిలీస్. సార్, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయితే దానికి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, బానే ఉంది. కానీ కొంతమంది రోడ్ యాక్సిడెంట్ అవ్వకపోయినా బ్రెయిన్‌లో బ్లడ్ స్టక్ అవ్వడం, లేకపోతే బబుల్స్‌లా రావడం, దానివల్ల ఒక్కోసారి ప్రాణాలు పోవడం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టడం. అలాగ కాకుండా ఒక డాక్టర్‌గా మీరు నిక్షాక్షంగా ఉన్నటువంటి ఈ న్యూరో సర్జన్‌లో, మీ న్యూరో ఫీల్డ్‌లో ఏ రకమైన సందేశాన్ని మీరు ప్రజలకు ఇస్తారంటే మీరు సమాధానం ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే స్ట్రోక్స్ గురించి. స్ట్రోక్స్ గురించి అంటే, మనం రెగ్యులర్‌గా హెల్తీ హ్యాబిట్స్ అన్నీ తీసుకోవాలి. స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే డైలీ వాకింగ్ చేయడం, ఎప్పటికప్పుడే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం. మనకి దగ్గరున్న ఒకవేళ మనకి ఇంట్లో ఫ్యామిలీలో షుగర్ ఉన్నా, లేతే మనకి షుగర్ వచ్చినా, లేతే బీపీ వచ్చినా ఇవి కామన్‌గా ఈ రోజుల్లో అందరికీ చాలా టెస్ట్స్ అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం, సరైన ఆహారం తినడం, ఉప్పు శాతం తగ్గించడం. అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర అండి. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. ఆ నిద్ర కూడా ఇంటరప్షన్ లేని నిద్ర. ఆ స్లీప్ అనేది కూడా డీప్ స్లీప్ అండ్ టైం కూడా ఇంపార్టెంట్. మినిమం ఒక 7 అవర్స్ నిద్రపోవాలి. అలాగే ఒత్తిడి లేకుండా స్ట్రెస్, ఆఫీస్ పనులు ఏదైనా ఉంటే ఆఫీస్‌లోనే వదిలేయాలి. ఇంటి వరకు తేకూడదు. ఆ స్ట్రెస్ పెరిగిపోవడం వలన స్ట్రోక్స్ వస్తాయి. ఇవి యూజువల్‌గా మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత, లేతే కొంతమందిలో సరైన ఆరోగ్య పద్ధతులు అవలంబించిన వాళ్ళలో, అలవాటు చేసుకోలేని వాళ్ళలో అది దాదాపుగా 50 ఏళ్ళలో కూడా వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే, మనం కష్టపడి పేషెంట్‌ని సర్వైవ్ చేస్తాం. సర్జరీ చేసి, లేతే మెడికల్ మేనేజ్‌మెంట్ చేసి సర్వైవ్ చేస్తాం. కానీ ఆయన జీవితాంతం కూడా
ఒక అంగవైకల్యంతో ఉండిపోతాడు ఆయన. సో, అందుకని స్ట్రోక్స్ అనేవి కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని గురించని చిన్న చిన్న గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే, మనం అలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు కొంతమంది ఏంటంటే హెవీగా హెడ్ మసాజ్ చేపించుకోవడం వల్ల, లేకపోతే హెవీగా ఆలోచించడం వల్ల, లేకపోతే మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చాలా ఎక్కువ చూస్తున్నారు. వీళ్ళందరికీ మీరిచ్చే సందేశం ఏంటి సార్? హెడ్ మసాజ్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా హెడ్ మసాజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే హెడ్‌ని ఒకసారి టర్న్ చేస్తారు. అవును. నెక్‌ని అలా ఉంచేసి హెడ్‌ని ఒక సైడ్‌కి టర్న్ చేస్తారు. హ్మ్. అప్పుడు సెర్వైకల్ స్పైన్ అంటాం. వెనకాల వెన్నుముక్క ఉంటుంది మనకి హ్మ్. మెడలోని. అది బ్రేక్ అవుతుందండి. అది బ్రేక్ అవ్వి వెర్టెబ్రల్ ఆర్టరీ అనేది దాంట్లో ఉంటుంది. వెర్టెబ్రల్ ఆర్టరీ ఏంటంటే అది హార్ట్ నుంచి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై తీసుకెళ్తది. వెర్టెబ్రల్ ఆర్టరీ అనేది. అది కట్ అయిపోతుందండి. కట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా కొంతమంది డెత్ అయ్యారు. కొంతమందేమో స్ట్రోక్స్ వచ్చినాయి. స్ట్రోక్స్ అంటే పక్షవాతం రావడం. సో, పక్షవాతం రావడం, కోమాలోకి వెళ్ళడం. సో, నేనెప్పుడు గూడా ఎప్పుడైనా సెలూన్‌కెళ్ళినప్పుడు గూడా ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే హెడ్ మసాజ్ చేయించుకోండి. జెంటిల్‌గా చేయించుకోండి. గట్టిగా, హార్ష్‌గా మాత్రం చేయొద్దని రిక్వెస్ట్ చేయండి వాళ్ళని. వాళ్ళకి కూడా తెలీదు. చేసేవాళ్ళకి కూడా వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు రీసెంట్‌గానే మనం ఒక 2, 3 కేసెస్ చూసాం 2026లో. ఈ హెడ్ మసాజ్ వలన వచ్చిన కేసెస్. ఓకే. సార్ ఇప్పుడు కాకినాడ నగరంలో గాని దగ్గర దగ్గరలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని పేరుగాంచిన హాస్పిటల్ ఊరు మధ్యలో కూడా ఉన్నాయి. మీరు ఊరు చివరున్నారు. ఎందుకు ప్రజలు మెడికవర్ హాస్పిటల్‌ని అపాయింట్ చేసుకోవాలి? ఎందుకు ప్రజలు మీ దగ్గరికే రావాలంటే మీ దగ్గర ఏమన్నా సమాధానం ఉందా సార్? తప్పకుండా అండి. మెడికవర్ హాస్పిటల్‌లో నేను న్యూరో డిపార్ట్‌మెంట్ గురించి అయితే మాట్లాడతానండి. ఇప్పుడు ఇక్కడ న్యూరో ఫిజిషియన్ కృష్ణ గారు ఉంటారు. న్యూరో సర్జన్ నేను డాక్టర్ చందు. సో, మనకి ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ అంటే క్లాట్‌ని లోపలికి వైర్ పాస్ చేసి ఏదైనా బ్లడ్ క్లాట్ ఉంటే ఆ వైర్ ద్వారా తొలగిస్తారు. ఇది మనం సగర్వంగా మనం చెప్పగలుగుతాం. ఈయన ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ మన కేవలం కాకినాడలో మన దగ్గర మాత్రమే అవైలబుల్‌గా ఉన్నారు. స్ట్రోక్ పేషెంట్‌లో. స్ట్రోక్‌కి కొంతమంది ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒక్కొక్క స్టేజ్‌లో ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒక్కొక్క స్టేజ్‌లో లోపలికి వైర్ పాస్ చేసి ఆ క్లాట్‌ని రిమూవ్ చేయాలి. ఓకే అండి. ఆ క్లాట్‌ని రిమూవ్ చేయడం అనేది కాకినాడలో ఓన్లీ కృష్ణ గారు మాత్రమే చేస్తారు. ఆయన మనతో అసోసియేట్‌గా ఉండడం అది మన ఫార్చునేట్‌లీ వి ఆర్ బ్లెస్డ్ విత్ హిమ్. రెండోది ఇక్కడే ఎందుకు రావాలి మిగిలిన న్యూరో కేసులు అంటే యూజువల్‌గా న్యూరో ప్రాబ్లమ్ ఒక్కటే ఉండదండి పేషెంట్‌కి. న్యూరోతో పాటు బీపీ ఉంటది. కిడ్నీ సమస్యలుంటాయి. ఇప్పుడు స్ట్రోక్ అనుకున్నాం గదా! స్ట్రోక్ డైరెక్ట్‌గా రాదండి. కిడ్నీ సమస్య ఉంటది. కార్డియాలజీ సమస్య ఉంటది వాళ్ళకి. సో, మనకేంటంటే ఇంటిగ్రేటెడ్‌గా మనకి ఇన్ హౌస్ కార్డియాలజిస్ట్ ఉంటారు 24/7. 2 మనకి ఇక్కడ నెఫ్రాలజిస్ట్ ఉంటారు. పల్మనాలజిస్ట్ ఛాతీ సమస్యలు ఆయన డాక్టర్ గారు ఉంటారు. ఒక కంప్లీట్‌గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అదే చాలా హాస్పిటల్‌లో ఎలా ఉంటదంటే అండి మళ్ళీ పిలుచుకోవాల్సొస్తది బయట నుంచి వేరే డాక్టర్ గారిని. సో, కార్డియాలజిస్ట్‌ని పిలుచుకోవాల్సొస్తది. లేకపోతే నెఫ్రాలజిస్ట్‌ని పిలుచుకోవాల్సొస్తది. అంటే మా దగ్గర అంటే ఉన్న కొద్దిపాటి హాస్పిటల్స్‌లో వి హావ్ ద బెస్ట్ టీమ్. సో, నేనైతే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్ట్రోక్‌తో వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా పేషెంట్‌కి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలనో వరల్డ్‌లో ఏ ఏ స్టాండర్డ్స్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలమో మెడికవర్ హాస్పిటల్‌లో నేను కాన్ఫిడెంట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలను నా పేషెంట్‌కి. సో, ఆ ధైర్యంతోనే. ఇంకొకటి ఐసీయూలో మాకు ఎప్పుడూ కూడా ఇద్దరు ఇంటెన్సివిస్టులు అవైలబుల్‌గా ఉంటారు. 40 బెడెడ్ ఐసీయూ. వెరీ వెల్ ట్రైన్డ్ నర్సెస్. అందులో ఏం డౌట్ లేదు. ఆ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వము. అలాగే ఎప్పుడు కూడా మనకి ఇంటెన్సివిస్టులు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారు. ఈఆర్‌కి, ఎమర్జెన్సీకి, ఇంటెన్సివిస్ట్‌కి అసలు అంటే ఆ టీమ్ వేరు, ఈ టీమ్ వేరు. 2 మిక్స్ చేయము. సో, ఎప్పుడు మినిట్ టు మినిట్ మనకి కేర్ అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటారు ఇంటెన్సివిస్ట్. యాస్ వెల్ యాస్ నేను చెప్పినట్టు మీ రిమైనింగ్ క్లినికల్ బ్రాంచెస్ కూడా సపోర్ట్ జరుగుతుందండి. సరే మీరు ఇందాక అన్నారు ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటామని ఒక ప్రశ్న ఆన్సర్ చెప్పారు. బట్ ఇక్కడ నేనేమంటామంటే సరే సండే అంటే హాలిడే. సండే అంటే ఎవరు ఆఫీస్‌కి రారు. ఏ డాక్టర్ అందుబాటులో ఉండరు. అనేది ప్రజల్లో బాగా నానుడి. మరి సండే టైంలో ఏదైనా మీరు చెప్పినట్టు ఏ ఆర్టీఐ కేసో లేకపోతే ఏ బ్రెయిన్ స్ట్రోక్ కేసో వస్తే మెడికవర్ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే అక్కడ ఏమైనా సండే, మండే, ట్యూస్డే ఉందా సార్? మీ సమాధానం సార్? అసల సండే అన్నది అలాగేముండదండి. సండే అని గాని, సంక్రాంతి రోజని గాని, భోగి రోజని గాని, అలా ఒక నేషనల్ హాలిడే అని గాని, మేమెప్పుడు అలా చూడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక సండే ఒక 15 ఇయర్స్ అబ్బాయి స్కూటీ నడుపుతా కింద పడిపోయాడు. యాక్టివా బైక్ నడుపుతా. ఆ బ్రెయిన్‌లోకి ఆ బోన్ ఒకటి లోపల చొచ్చుకుపోయింది. సో, వెంటనే సండే ఆ రోజు ఇమ్మీడియేట్‌గా ఆయన మా దగ్గరికి 10:00 అలా వచ్చాడు మార్నింగ్. మేము 1 కల్లా సర్జరీ ఫినిష్ చేసేసాం. వితిన్ నో టైమ్. ఆయన డిశ్చార్జ్ చేసాం. ఆయన తింటున్నాడు, మాట్లాడుతున్నాడు ఈరోజు. రెండవది ఆ రోజు ఇంకొక కేసొచ్చింది. సండే మళ్ళీ.
అది 2:00 టు 5:00 సర్జరీ చేసాం. నెక్స్ట్ రోజు మళ్ళీ మండే వచ్చింది. మండే ఇందాక మనం అనుకున్నాం కదా! ఒక ఫోటోగ్రాఫర్ యాక్సిడెంట్ అయిందని అది చేసాం. సో, మనకు అలాంటి టీమ్ ఉంది. దట్ ఈస్ వై అంటే నేను 4 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి కూడా ఎందుకు ఇంత చేస్తున్నాం అంటే వీ హావ్ ఎ బెస్ట్ టీమ్. టీమ్ ఒక్కడే ఎప్పుడు డెలివరీ ఒక్కడే డాక్టర్ ఒక్కడే చేయలేడు. ఆయన సపోర్టింగ్ స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. 24 గంటలు చేయాలంటే మనకుండే వేరే స్టాఫ్ కూడా అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. సో, మనకి ఆ కంఫర్ట్ ఈ హాస్పిటల్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. స్టిల్ నౌ వి ఆర్ గుడ్ ఇన్ ఎ కండిషన్ టు డెలివర్ అవర్ సర్వీసెస్. సార్ ఇప్పుడు మోకాలు నొప్పి ఇవన్నీ అనేసరికి ఆర్థోపెడిక్కి వెళ్తారు. ఈవెన్ దో నడుము నొప్పి అన్నా సరే ఆర్థోపెడిక్కి వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం అవగాహన లేక వెళ్తున్నారు, లేకపోతే అది కరెక్ట్‌గానే వాళ్ళు చేస్తున్నారంటే మీ యొక్క న్యూరో డాక్టర్‌గా మీ సమాధానం ఏంటి? నడుము నొప్పి వచ్చేటప్పటికి ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలా? న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా? అనేది చాలా మంది కన్‌ఫ్యూజన్ అండి ఇది. నో డౌట్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, అందులో ఏమీ డౌట్ లేదు. బట్ ఎ ఫ్యూ ఆర్థోపెడిషియన్స్ కొంతమంది దానిలో స్పైన్ కేర్‌లో వాళ్ళు ఫెలోషిప్స్ అవి చేస్తారు. అంటే వాళ్ళు సర్జరీస్ చేస్తారు రెగ్యులర్‌గా. ఇప్పుడు ఆర్థోపెడిక్స్‌లో ఏంటంటే కొంతమంది జాయింట్స్ ఎక్స్‌క్లూజివ్‌గా జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ ఇవి చేస్తారు. కొంతమంది ఏంటంటే స్పైన్ చూసుకుంటారు. న్యూరో సర్జరీ ఉందంటే ఎవ్రీ న్యూరో సర్జన్ విల్ ఆపరేట్ స్పైన్. అందులో డౌట్ లేదు. సో, ఆర్థోపెడిక్స్‌లో కూడా ఫ్యూ ఆర్థోపెడిషియన్స్ కెన్ ఆపరేట్. అంటే కొంతమంది ఆర్థోపెడిషియన్స్ స్పైన్ కేర్‌లో ఉంటారు. ఎవాల్యుయేట్ చేయడం, ఎంఆర్ఐ రాయడం, మందులు రాయడం వరకు ఆల్మోస్ట్ చాలామంది ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్ ఎవ్రీ డాక్టర్ చేస్తారు. కాకపోతే సర్జరీ అని వచ్చేటప్పటికి కొద్దిపాటి ఆర్థోపెడిషియన్స్ మాత్రమే సర్జరీ వరకు వెళ్తారు. ఇక మా దగ్గరికి వచ్చేటప్పటికి స్పెషల్‌గా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటే ఇది రీసెంట్ అడ్వాన్సెస్ ఇది. ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ వరకు చేస్తున్నారు మన నియర్ బై. సో, మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటే ఎక్కడ కూడా కోత అనేది ఉండదు. చిన్న ఒక గంటు ద్వారా అంటే 1 సెంటీమీటర్ కోత ద్వారా మనం ఆపరేషన్ చేయగలుగుతాం. పేషెంట్‌ని ఒక 2 రోజులు, రెండో రోజు మాత్రం ఇంటికి పంపించేస్తాము. 2 రోజులు మాత్రమే హాస్పిటల్ స్టే. దీని ద్వారా ఏంటంటే ఎక్కువగా డ్యామేజ్ జరగదు. కట్ చేయడం, కుట్లేయడం, కుట్లు తీయడం ఇలాంటి ప్రాసెస్ అనేది ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్ ఇది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. ఇప్పటి వరకు దాదాపుగా 150 సర్జరీస్ దాకా చేశాను నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా. సో, ఆల్ ఆర్ హ్యాపీ. ఒక 1 ఆర్ 2 పేషెంట్స్, 1 ఆర్ 2% పేషెంట్స్ తగ్గలేదు అని చెప్పవచ్చు. బట్ 99% రిజల్ట్స్ అయితే వి ఆర్ సాటిస్ఫైడ్. బోత్ పేషెంట్ అండ్ డాక్టర్ సాటిస్ఫైడ్. సార్ థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.